హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వర్ణి వంటిల్లు. ఈరోజు వీడియోలో ప్రాన్స్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి, బర్త్డే పార్టీస్కి మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పచ్చు. ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వంటిల్లు ముందుగా రైస్ని నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 2 kgs బాస్మతి రైస్ తీసుకున్నాను. గ్లాస్ కొలతలతో వచ్చేసరికి 8 గ్లాసులు రైస్ అండి. మా ఇంట్లో ఫ్యామిలీ గ్యాదరింగ్ కోసమని నేను రైస్ ఎక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను. మీకు తగినంత మెజర్మెంట్స్ మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన దినుసులు అండి: బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాజికాయ, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, షాహీ జీరా, బిర్యానీ మసాలా, గరం మసాలా అన్నీ తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 4 గరిటెల ఆయిల్ వేసుకుంటున్నాను. కప్పు కొలతల్లో వచ్చేసేసరికి 1.5 కప్పు వరకు ఉంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నానండి. నేను ఇక్కడ 6 ఉల్లిపాయల వరకు తీసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకుంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. 5 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకొని వేసుకున్నాను. గుప్పెడు కరివేపాకు వేసుకున్నానండి. అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగిపోయిన తర్వాత ముందుగా వీడియో క్లిప్లో చూపించిన బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ నేను బిర్యానీ స్పైసెస్ ముందుగా వేయలేదండి. మనం తీసుకున్న ఉల్లిపాయల క్వాంటిటీ చాలా ఉంది కాబట్టి దినుసులు మాడిపోయే ఛాన్స్ ఉంది. అందుకే నేను ఇక్కడ ఆనియన్స్ ఫస్ట్ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను. దినుసులు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి. నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటాలు 4 తీసుకున్నాను. టమాటాలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. ఫ్రెష్గా దంచి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఉడికించుకోవాలి. మసాలా పేస్ట్ వేగిపోయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కప్పు వేసుకోవాలండి. వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేగిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 kgs వరకు రొయ్యలు తీసుకున్నాను. ముందే నీట్గా క్లీన్ చేసి ఉప్పు, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. రొయ్యలు ఉడికించడానికి మనం సాల్ట్ వేస్తాం కాబట్టి మనం కర్రీ చేసుకునేటప్పుడు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. రొయ్యలు ఉడికిన తర్వాత నేను 4 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నానండి. నేను తీసుకున్న రొయ్యల క్వాంటిటీకి కారం మాత్రం సరిపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారంలో రొయ్యలు మగ్గిపోయిన తర్వాత చివరిగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా పౌడర్స్ యాడ్ చేసుకున్న తర్వాత చిలికిన పెరుగు 1 కప్పు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బిర్యానీలోకి కావాల్సిన ప్రాన్స్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు రైస్ మేకింగ్ ప్రాసెస్ చూసేద్దామండి. స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గరిటెల ఆయిల్ వేసుకుంటున్నానండి. 2 గరిటెల ఆయిల్తో పాటు ఇంకొక గరిటె ఎక్స్ట్రా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటాలు 3 వరకు తీసుకున్నాను. టమాటాలు వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకొని ఆయిల్లో టమాటాలని మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని
ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరి కొంతసేపు మగ్గనివ్వాలి. కొత్తిమీర పుదీనా కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం బియ్యం ఉడికించుకోవడానికి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఏ గిన్నెతో అయితే బియ్యం కొలుచుకున్నానో అదే గిన్నెతోటి 3 గిన్నెల వాటర్ పోసుకున్నానండి. 2 గిన్నెల బియ్యానికి 3 గిన్నెల వాటర్ అయితే సరిపోతుంది. నేను మీకు గ్లాస్ కొలతల్లో డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్లు మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రైస్ మొత్తాన్ని 90% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. జనరల్గా దమ్ బిర్యానీ అనగానే రైస్ మొత్తాన్ని వాటర్లో ఉడికించేసి సపరేట్గా లేయరింగ్ చేసుకుంటారండి. కానీ నేను ఇక్కడ మా ఇంట్లో ఎలా చేస్తారో నా స్టైల్ చూపించాను. మీరు ఎలా చేస్తారో అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైస్ 90% కుక్ అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న గ్రేవీని రైస్ మీద వేసేసి లేయరింగ్ లాగా చేసేసుకోవాలి. గ్రేవీ మొత్తాన్ని రైస్ మీదకి వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 15 నిమిషాలు దమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరొక 10 నిమిషాలు కదిలించకుండా పక్కకు పెట్టేసి 10 నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే టేస్టీ ప్రాన్స్ బిర్యానీ రెడీ. అందరికీ నచ్చేస్తుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో